వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ముంబైకి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సతీమణి అన్నకొండలు కూడా ఉన్నారు. ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు సంబంధించిన రొటేటర్ కప్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. భుజాల కండరాలకు గాయాలు కావడంతో చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు ఆయన గతంలో వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమా లేక ఇతర చికిత్సతో సమస్యను పరిష్కరించవచ్చా అనే విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలు, జనసేన పార్టీ కార్యకలాపాలు, పెండింగ్ లో ఉన్న సినీ ప్రాజెక్టులతో పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఈ కారణంగా శారీరక ఒత్తిడి పెరిగి భుజాల సమస్య తీవ్రత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇది వరకే పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకోగా వెన్ను నొప్పి సమస్య కూడా ఆయన్ను ఇబ్బంది పెట్టింది. ఇటీవల అధికారిక సమావేశాల సందర్భంగా కూడా నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముంబైలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వైద్యుల సలహా మేరకు తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్ కు చేరుకొని అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.